మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా 20 సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ కాసిం బి గారు విశాలమైన రూమ్స్, 24 గంటలు నర్సుల అబ్జర్వేషన్, ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు. విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. అన్నా విజయన్న తర్వాత ఇంకెవరు లేరు, ఊరోళ్ళే. करे बम्म बम्मट कయ్య कయ్య नक दिन भजन करे तनक दिन भजन करे उदनि तनक दिमि दितम बितम तै तै गणपति नाम सदा दिम्मि कडक दित्तुना दिम्मि कडक अमर वासवे करम बाजती के उदनि तनक दिमि दितम बितम तै तै गणपति नाम सदा ఒకసారి అందరూ క్లాస్ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అలాగే వచ్చేసిన పెద్దలందరికీ కూడా హార్టీ వెల్కమ్ టు ఎవ్రీవన్. హార్టీ వెల్కమ్ మేడం, హార్టీ వెల్కమ్. సో ప్రీ ఉమెన్స్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన కోరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి హార్ట్లీ వెల్కమ్. సో దయచేసి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఇబ్బంది పెట్టొద్దండి, అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ రోజు ప్రీ ఉమెన్స్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన గౌరవ నియోజకవర్గ శాసనసభ
కోరిక మేరకు ఇట్స్ ఎ బిగ్ ట్రిబ్యూట్ టు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. జన్మదిన వేడుకలు చేసుకునే ప్రశాంతమ్మ మహిళా శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. సో హార్ట్లీ వెల్కమ్. మహిళలందరూ కూడా గట్టిగా వినపడేలాగా క్లాప్స్ పెట్టి హార్ట్లీ వెల్కమ్ మేడం. సో హార్ట్లీ వెల్కమ్. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ రోజు మీ వాల్యుబుల్ టైం ఇక్కడ స్పెండ్ చేసి పటాన్ నస్రీన్ గారు అండ్ జెడ్పీటీసీ బుచ్చిరెడ్డిపాలెం మండల సూరా ప్రదీపారెడ్డి గారు అండ్ ఆల్ ద రిమైనింగ్ ఎంపీపీస్, జెడ్పీటీస్, కౌన్సిలర్స్, సర్పంచెస్ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఎంపీటీసీ, సర్పంచెస్, జెడ్పీటీసీ, ఎంపీ followed by prayer song by rain. సో rainbow students please come out the stage please. గారితో అడుగులు వేయాలని ప్రతి ఒక్క కోవూరు నియోజకవర్గ మహిళని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరించుకుంటున్నాను. ధన్యవాదములు. వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ధన్యవాదాలు మేడం. రియల్లీ యు ఆర్ అవర్ ఇన్స్పిరేషనల్ లీడర్ మేడం. కోవూరు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో మొట్టమొదటి మహిళా శాసనసభ ప్రజల తరపున వాదిస్తూ న్యాయాన్ని గెలిపిస్తూ అనుక్షణం పేదల జీవితంలో వెలుగులు నింపాలని. Give a big round of applause. సో హార్ట్లీ వెల్కమ్. సో ఒక్కసారి అందరం గట్టిగా క్లాప్స్ కొట్టి అభినందిద్దామండి. అందరం కూడా గట్టిగా వినపడేలాగా. అండ్ థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. కిరీటం అనేది విజయానికి సంకేతం మరియు కత్తి ధైర్య సాహసాలకు ప్రతీక కనుక శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎల్లప్పుడూ విజయంతో ముందుకు వెళ్ళాలని సుప్రజ గారు అండ్ అలాగే ప్రత్యూష గారు సత్కరిస్తున్నారు. రియల్లీ సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. సో వారిద్దరి తరపు నుండి కూడా మీకు హ్యాపీ ఉమెన్స్ డే తెలియజేసుకుంటున్నామండి. గతమెంతో ఘనకీర్తి కలిగిన, దేశం గర్వించదగిన నైపుణ్యం కలిగిన వేతనలు బ్రతుకు పరుగా జీవనం ఓకే ఒకసారి గట్టిగా క్లాస్ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎనర్జీ లేదు అయినా కానీ మహిళలు దేనికి తగ్గకూడదమ్మా. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నెక్స్ట్ కాంతమ్మ గారు అడిగా. నెక్స్ట్ కాంతమ్మ గారు పరీక్షలు అందించిన మన శాసనసభ్యుల శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మొదటి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ తల్ల వైష్ణవి గారిని మేడం గారు సత్కరించవలసిందిగా కోరుతున్నాము. శ్రీలక్ష్మి గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా కోరుకున్నాం. మెహర్ నిషా గారు సార్ ఫెలిసిటేషన్ అయిపోయిన వాళ్ళు కిందకి దిగాలి. తర్వాత మీరు కిందకి వచ్చేయాలి. ఇలా వచ్చేయండి. మీకు తర్వాత వెళ్ళాలి. వెంకటరమణమ్మ గారు అండ్ చెంచులక్ష్మి గారు
ఉమెన్ ఎంటర్ప్రీనర్ ఆర్ జ్యోతి గారు. సో ఫెలిసిటేషన్ అయిపోయిన లేడీస్ అందరూ కూడా కొంచెం ఇలా వచ్చారండి. ఇంకా మిగతా చాలా మంది ఉన్నారు. కోలాటం పిల్లలు కొంచెం స్టేజ్ మీదకి వచ్చి మీ పెర్ఫార్మెన్స్ చేయమన్నారు. శివ శివ పాట ఫర్ కోలాటం. సో ఫెలిసిటేషన్ అయిపోయిన వారందరూ కూడా స్టేజ్ క్లియర్ చేయాలి. సో పిల్లలు చక్కగా వాళ్ళ కోలాట పర్ఫార్మెన్స్ తో అందరినీ అలరించడానికి రెడీగా ఉన్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా ఫెలిసిటేషన్ అయిపోయిన వారు మహిళల చైతన్యంతో జరిగింది. అది బీబీసీలో కూడా గ్రాస్ రూట్ మూవ్మెంట్ అని చెప్పి దాన్ని పొగడం జరిగింది. ఈ ఉద్యమం మిగతా రాష్ట్ర జిల్లాలకు కూడా పాకి ఆ ప్రభుత్వాన్ని కూడా దించడం జరిగింది. అలాంటి చైతన్య మూర్తులైన మహిళలు ఉన్నారు ఈ జిల్లాలో. మహిళా ఓటర్లు వీళ్ళందరినీ వీళ్ళ బాగోగులు మంచి చెడ్డలు మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చూస్తారని, అదేవిధంగా ఉద్యోగ కల్పన అవి చేస్తూ ఉన్నారు. నేను ఇక్కడ చిన్నది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు మొట్టమొదటిగా కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారికి నా హృదయపూర్వక చేయడంలో మేడం కృతకృత్యులయ్యారు. దానికి వాటర్ పొల్యూషన్ అనేది లేకుండా, దుర్గంధం అనేది లేకుండా చాలా మంచి పని చేశారు. అంతేకాకుండా బుచ్చిరెడ్డిపాలెంలో కానీ ఎక్కడైనా జనావాసాల మధ్యలో ఈ బ్రాందీ షాపులు లాంటివి పెట్టకూడదని చెప్పి కోరితే ఆపడం కూడా జరిగిందని విన్నాను. ఆ విధంగా జరగడం వల్ల మహిళల మీద జరిగే అకృత్యాలు తగ్గుతాయి. ఇట్లాంటి స్టెప్స్ మేడం ఇంకా తీసుకొని నిరుద్యోగాన్ని తగ్గించేదానికి, అందరి బాగోగులు చూసేదానికి పనిచేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఈ జిల్లాలోనే మొట్టమొదటి ప్రథమ శాసనసభ్యురాలు ఆ పేరుని నిలబెట్టుకొని మళ్ళీ కూడా ఇలాంటి మహిళ ముందుకొచ్చి మహిళల బాగోగులు చూస్తారని చెప్పి మనమందరం కూడా ఆ విధంగా ముందుకడుగు వేస్తామని చెప్పి కోరుకుంటూ నేను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి మహిళకు శతకోటి వందనాలు. మీరందరూ కూడా మన నాయకులు, మహిళలు ఇక్కడ స్టేజ్ మీద ఎవరైతే ఉన్నారో, ఇక్కడ కింద ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నన్ను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉంటే అది తప్పే. ప్రతిరోజు ప్రతి నిమిషం మహిళదే విజయం ఈరోజు. ఎందుకంటే ఏ మహిళ అయితే ఇంట్లో కానీ బయట కానీ ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తుందో అక్కడ విజయం ఉంటుంది. ఏ మహిళ అయితే ప్రశాంతంగా ఏ సమస్యనైనా చిటికల మీద ఏ సమస్య కూడా ఒక్క నిమిషంలో దాన్ని పరిష్కరించగలిగే శక్తి మహిళకు ఉంది. అలాగే అదే ఒక కుటుంబంలో తన భర్త సమస్యని, బిడ్డ సమస్యని, అన్న సమస్యని, తల్లిదండ్రుల సమస్యల్ని, తమ్ముడు సమస్యల్ని, ఎవరి సమస్యలు వచ్చినా తను పెద్ద దిక్కుగా ఉండి ఆ సమస్యని పరిష్కరించడంలో ఈరోజు ముందడుగేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా నిరాశ అనేది లేకుండా ప్రతి నిత్యం మీరు ఒక్క పని చేసి మేము ఇంకా చాలు, మేము చేయలేము అని చెప్పే మహిళ మనలో ఎక్కడ ఒక్కరం కూడా లేమని చెప్పి నేను అనుకుంటుంటాను. ఎందుకంటే ఈరోజు మనము వంట మాత్రమే చేసి గమ్మగా అయిపోతే మిగతా పనులు ఎవరు చేస్తారు? మనం పిల్లల్ని చూసుకుంటాం, భర్త ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళకేం కావాలో చూస్తాం, తల్లిదండ్రులు చూస్తాం, అత్తమామల్ని చూస్తాం. వీళ్ళందరినీ చూడటం అనేది ముఖ్యంగా ముందు కుటుంబం, ముందు ఇంట గడిచి రచ్చగలవమన్నారు.
మహిళా దినోత్సవం రోజు నేను ఒకటే చెప్తున్నాను, మనము మహిళలము అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నాము అని చెప్పి ఇంటిని వదిలేసి బయట పోయి ముందడుగు వేయను కాదు. ముందు ఇల్లు చక్కబెట్టుకొని మన కుటుంబాన్ని చక్కబెట్టుకొని దాని తర్వాత కుటుంబ మర్యాదలు పాటించి దాని తర్వాత మనం బయట ఏదైనా చేయగలగాలి. కాబట్టి ఎప్పుడు కూడా అందరూ ముందు కుటుంబం ముఖ్యం, తర్వాత మిగతావన్నీ కూడా ప్రాముఖ్యతలోకి వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ విలువలతో కూడిన జీవనం సాగించాలని చెప్పి ప్రతి మహిళకి నేను ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను. మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యం, ఆత్మస్థైర్యం అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా పాజిటివ్నెస్ అనేది చాలా ముఖ్యం. ఏదైనా ఒకసారి చేయలేకపోతే నిరుత్సాహపడకూడదు. ఈ రోజుల్లో యువత ఎక్కువ మంది ఒక ఎగ్జామే అనుకోండి, ఈ రోజు రాయలేకపోతే రేపు రాస్తాం, ఎల్లుండి రాస్తాం, పాస్ అవుతాం, ఏదైనా చేయగలం మనం. ఏమవుతుంది, అది కాకపోతే ఇంకోటి చేస్తాం. అంతేగాని ఎవ్వరు కూడా నిరుత్సాహం అనేది పడకూడదు. ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ తో ఉండి మీరు ఒక గోల్ ఎంచుకొని ఆ గోల్ వెనక మీరు పయనం చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు ప్రతి ఒక్కరూ. కాబట్టి ఈరోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఎంతో మంది మహిళలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరినీ మనం సత్కరించుకుంటాం. మనకి ఇంతకు ముందు ఎంతో మంది మహిళలు స్ఫూర్తిదాయకం. అది మనం చెప్పుకునే ముందు ఈ రోజు ప్రాక్టికల్ గా మన చుట్టూ ఉన్న మహిళల్లో ఆత్మస్థైర్యం నింపి మనందరినీ ఇలాగా నన్ను ముఖ్యంగా మీ ముందుకు తీసుకొచ్చింది మీకు అందరికీ తెలుసు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎంతో పెద్దపీట వేసి మొట్టమొదటిగా నాకు ఈ ఎమ్మెల్యే ఇక్కడ కోవూరు ఎమ్మెల్యేగా నన్ను నిలబెట్టడం జరిగింది. అందుకు నాకు తోడుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నన్ను ముందుకు తీసుకోపోవడం జరిగింది. ఇప్పుడే సుప్రజ చెప్పినట్టు ఆయన లేకపోతే నేను కూడా, ప్రభాకర్ రెడ్డి గారు లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకేసే శక్తి సామర్థ్యాలు లేవు. సో ఎప్పుడు ఆయన ఒకటే చెప్తుంటారు, మహిళలు అంటే ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు, మీరు ముందు అడుగేసి ఎన్ని చేయగలరో మీకే తెలియదు, నీలో ఉన్న శక్తి నీకు తెలియదు అని ప్రతినిత్యం నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు. దానివల్లే ఈరోజు మీ మధ్యకి రాగలిగాను. కోవూరు ఎమ్మెల్యేగా, మీ సేవకురాలిగా, మీ అక్కచెల్లెలుగా మీ మధ్యకు వచ్చి ఈరోజు మీ అందరితో ఈ మహిళా దినోత్సవం జరుపుకోగలుగుతున్నాను. కేఎం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్మెంట్ కలదు. ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం.